బ్యాక్ టు మై ఛానల్. మేమైతే డాల్ఫిన్ ఆరోకి అయితే వచ్చాము అండ్ ఇక్కడ బయట వ్యూ అయితే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి షో టైమింగ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మార్నింగ్ 11కి, మధ్యాహ్నం 2కి, ఈవినింగ్ 5కి అయితే ఈ డాల్ఫిన్ షో అయితే ఉంటాయన్నమాట. మనకి డాల్ఫిన్ షో అనేది 45 మినిట్స్ అయితే ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ అయితే ఆయన టికెట్స్ తీసుకుంటానన్నారు. వాళ్ళకి కొంచెం తగ్గుతుందంట. తర్వాత నేను వీడియోలో అయితే ఎంత తగ్గిందో అవన్నీ కూడా నేను వీడియోలో అయితే మీకు మెన్షన్ చేశాను అనమాట. ఆయన మన డీటెయిల్స్ అవన్నీ రాసుకుంటున్నారు. అండ్ టికెట్ గురించి డీటెయిల్స్ అవన్నీ రాసుకుని ఆ డీటెయిల్స్ అవన్నీ ఫిలప్ చేయాలంట. ఆయన అయితే ఫిలప్ చేసి మాకు టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. ఈ డాల్ఫిన్ షో అనేది ఎవ్రీ వెనస్డే అయితే హాలిడే అవుతూ ఉంటుంది. వెనస్డే రోజు అయితే షో అయితే ఉండదు అనమాట. డాల్ఫిన్ షో అయితే మేము డాల్ఫిన్ షోకి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్స్ అయితే మేము తీసుకోలేదు. క్యాబ్ డ్రైవర్ అయితే మాకు బుక్ చేశారనమాట. టికెట్ అడల్ట్ 700 బాట్స్ అని ఉంది కదా, ఇదన్నమాట. మేము బుక్ చేసుకుంది రెగ్యులర్ది బుక్ చేసుకున్నాము. మా క్యాబ్ డ్రైవర్ అయితే ఆయన బుక్ చేస్తున్నారు. 5% ఎంతో డిస్కౌంట్ వస్తుంది అనమాట. మా క్యాబ్ డ్రైవర్ అనమాట, తను ఆయనే బుక్ చేస్తున్నారు. బుక్ చేస్తే వాళ్ళకి డిస్కౌంట్ వస్తుందంట. అందుకని ఆయన మాకు బుక్ చేశారనమాట. ఇక్కడ అయితే షోస్ సంబంధించినవి ఏవో ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 అని చూసారా. ఇంకా ఆయన అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నారనమాట మా గురించి. మా క్యాబ్ డ్రైవర్ అయితే చాలా మంచోడు దొరికాడు. లాస్ట్ డే అనమాట మాకు పటాయాలో. చూస్తున్నారు కదా, టికెట్ అయితే ఆయన తీసుకుంటున్నారు. వాళ్ళకి తక్కువ ఉంటాయి అనుకుంటా, మరి వాళ్ళకి క్యాబ్ డ్రైవర్స్కి డిస్కౌంట్ ఏమైనా ఉంటుందేమో మరి. మాకైతే ఆయనతో తీయించుకుంటున్నాం టికెట్స్ అయితే. ఆన్లైన్లో అయితే మీకు టికెట్స్ అయితే డాల్ఫిన్ షోకి లేవు, ఆన్లైన్లో అయితే లేవు. డైరెక్ట్గానే వచ్చి తీసుకోవాలి. మేమైతే క్యాబ్ డ్రైవర్తో ఆయన బుక్ నేను తీసుకుంటానని చెప్పారనమాట. అందుకే సరే కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి మేము అడిగాము. అక్కడ అయితే మనకి 700 థాయ్ బాట్స్ అయితే చెప్పారు. ఆయనకు అయితే 5% డిస్కౌంట్ అయితే వచ్చింది. ఈచ్ పర్సన్కి 50 థాయ్ బాట్స్ అయితే తగ్గింది. టికెట్స్ తీసుకుని వచ్చారనమాట. 700 థాయ్ బాట్స్ ఈచ్ పర్సన్కి అక్కడ టికెట్ అవుతాయి. ఈయనకి 5% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఈచ్ పర్సన్కి 650 థాయ్ బాట్స్ అయితే పడింది. టైమింగ్స్ ఉన్నాయి చూసారా. షో టైమ్స్ 11 o'clockకి అండ్ మళ్ళీనేమో 2కి, మళ్ళీ 5కి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రెగ్యులర్ సీట్ 700 థాయ్ బాట్స్, డీలక్స్ సీట్స్ 900 థాయ్ బాట్స్, విఐపి వచ్చి 1200 థాయ్ బాట్స్. అండ్ స్విమ్మింగ్ టైం వచ్చేటప్పుడు ఇవన్నీ టైమింగ్స్ అన్నీ ఉన్నాయి చూసారు ఇక్కడ. అండ్ మాది వచ్చేటప్పటికి రెగ్యులర్ది ఉన్నది కదా సీట్స్ 700 థాయ్ బాట్స్ది. మాకు మా క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు కదా, మేము బుక్ చేసుకున్నాం కదా మా రూమ్ దగ్గర నుంచి పటాయాలో. అతను వచ్చేటప్పటికి 650 రూపీస్ ఈచ్ పర్సన్కి అనమాట. అంటే మాకు ఒక్కొక్కరికి 50 బాట్స్ తగ్గింది. అంటే నలుగురికి 200 బాతులు తగ్గిందనమాట మా క్యాబ్ డ్రైవర్ బుక్ చేసిన వల్ల. ఇక్కడ ఏమేమి అలౌ చేయరో అవన్నీ కూడా రూల్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఫోటో తీయించుకోవడానికి అవన్నీ కూడా ఎంత కాస్ట్ ఉంటాయి అవన్నీ పెట్టారు. ఇక్కడ రూల్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఇక్కడ షో టైమ్స్ అండ్ ఓపెన్ చేసే టైం అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ కలర్స్ బట్టి మనం వెళ్ళి కూర్చోవాలి. మన టికెట్లో అయితే చెప్తారనమాట. విఐపి, మళ్ళీ రెగ్యులర్. విఐపి అయితే కొంచెం మనకి కింద కూర్చుంటారు. మేము రెగ్యులర్ అయితే పైకి కూర్చోవాలి. మేమైతే పైన. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, సిట్టింగ్ అవంతా కూడా ఇలా రౌండ్గా అయితే ఉంటుంది. మన ఆ షోకి, డాల్ఫిన్ షోకి అయితే ఇలా రౌండ్గా అయితే కూర్చుంటే మధ్యలో మనకి డాల్ఫిన్ షో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే లోపల డాల్ఫిన్ షోకి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అదే మీకు నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాము. ముందు షో అయితే జరుగుతుంది. తర్వాత మార్నింగ్ 11కి ఒకటి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 2కి ఉంటుంది. మాదైతే 2 o'clock షో అనమాట. మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే చూపించమంటారు. నెంబర్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం అయితే మనం వెళ్ళి కూర్చోవాలి. ఎక్కడా కానీ కూర్చోకూడదు. మన నెంబర్స్ ప్రకారం అయితే మనకి కూర్చోమని చెప్తారు. ఇంకెక్కడా కూడా అలౌ చేయలేరు అనమాట. అండ్ డాల్ఫిన్ షో మొదలయ్యే ముందు మనకు చెప్తారు నుంచోకూడదని. అండ్ నుంచుని వీడియో తీయడం కానీ అస్సలు నుంచోకూడదని చెప్తారనమాట. అంటే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు కదా, అందుకు. అక్కడ మేము అందరం కూడా కూర్చున్నాము. ఇది రెగ్యులర్ సీట్ అనమాట.
ఇక్కడ 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి, విఐపి, డీలక్స్, రెగ్యులర్. మేమైతే రెగ్యులర్ అయితే తీసుకున్నాము టికెట్ అయితే. మనకి డాల్ఫిన్ షోతో పాటు సీ లయన్స్ కూడా ఉంటాయి. అవి చేసేవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. డాల్ఫిన్ షో కూడా చాలా బాగుంటుంది, రెండు కూడా చాలా బాగా చేస్తాయి అన్నమాట. మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా డాల్ఫిన్ షోకి అయితే వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమే ఇంతలా ఎంజాయ్ చేసామంటే పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. డాల్ఫిన్ షో అయితే స్టార్ట్ అయింది. అండ్ ముందుగా అయితే డాల్ఫిన్స్కి చేపలు అయితే వేశారనమాట ఫుడ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఉంటారనమాట. వాళ్ళు అయితే డాల్ఫిన్స్ని ట్రైన్ చేసిన వాళ్ళు. అండ్ వాళ్ళు అయితే గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మెల్లో ఒక విజిల్ లాగా ఉందన్నమాట. ఆ విజిల్ బట్టి ఆ మాట వింటున్నాయి అన్నమాట. అవి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఈ షో అయితే వాళ్ళిద్దరూ అయితే ఈ డాల్ఫిన్స్ని, సీ లయన్స్ని అయితే అలాగా విజిల్తో తోటి కంట్రోల్ చేసి అలాగ మనల్ని ఎంటర్టైన్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఈ షో అయితే. మేము చాలా ఎంజాయ్ చేసాము. 45 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఈ షో మనకి. ఇప్పుడైతే సీ లయన్స్ అయితే లోపల నుంచి బయటకు వచ్చి ఒక స్టూల్ లాగా ఉంది. ఆ స్టూల్ మీద అయితే 2 కూర్చుంటాయి. మనకి హాయ్ అయితే చెప్తాయి అనమాట స్టార్టింగ్లో అయితే. మనకి అందులో ఒకటి ఆడది మొగదే అనమాట. అండ్ ఇక్కడ అవన్నీ కూడా మనకి హాయ్ చెప్తున్నాయి. అండ్ ఇక్కడ హైపర్ యాక్టివ్ ఉన్నది ఒకటి ఉంటుంది, చాలా బాగా హైపర్ యాక్టివ్. మరి అది వాటికి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి, సీ లయన్స్కి కూడా పేర్లు ఉన్నాయన్నమాట. సీ లయన్స్లో ఒకటి అయితే చాలా హైపర్ యాక్టివ్ ఉంది. అదైతే హాయ్ చెప్పంటే తెగ ఊపేస్తుంది అనమాట చెయ్య. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇటు సైడ్ ఉంది కదా, మనకి లెఫ్ట్ సైడ్లో అవుతున్నది చాలా యాక్టివ్గా అవుతూ ఉంది.
ఇక్కడ అయితే డాల్ఫిన్స్ తోటి పెయింటింగ్ వేస్తున్నారు. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో అయితే డాల్ఫిన్ అయితే పెయింటింగ్ వేస్తుంది, భలే వస్తుంది అనమాట. ఏంటంటే మనకి అమ్ముతారనమాట. జస్ట్ ఫస్ట్ అయితే 100 థాయ్ బాట్స్ అంతా చెప్పారు, మనం పాడుకోవాలన్నమాట. ఎవరో కానీ 500 థాయ్ బాట్స్కి అయితే పాడుకొని ఆ పెయింటింగ్ అయితే తీసుకున్నారు డాల్ఫిన్స్ వేసింది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా థాయిలాండ్ వీడియోస్ కూడా ఫర్దర్గా పెడతాను. కొంచెం వీడియో అయితే లేట్ అయింది, పెట్టే వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.